వెల్కమ్ బ్యాక్ టు జూమ్. ఈ వీడియోలో నేను 3 విషయాల గురించి మాట్లాడబోతున్నాను. ఫస్ట్ ది తమిళనాడులో ఉన్న టెంపుల్స్ యొక్క యాక్చువల్ పరిస్థితి ఏంటి అనేది. ఇది నేను విత్ డేటా, కొన్ని ఇన్సిడెంట్స్ అలాగే ప్రూఫ్స్ తో మాట్లాడబోతున్నాను. అలాగే సెకండ్ వచ్చేసి టీవీకే పార్టీ విజయ్ గారి పాలిటిక్స్ అలాగే వాటి వెనకాల ఉన్న రియల్ క్వశ్చన్స్ గురించి మాట్లాడబోతున్నాను. అండ్ థర్డ్ వచ్చేసి విజయ్ వర్సెస్ పవన్ కళ్యాణ్ అనే కంపారిజన్ చేస్తూ చాలా మంది వీడియోస్ అలాగే పోస్టులు పెడుతున్నారు. దీని వెనకాల ఉన్న ఎజెండా గురించి మీకు క్లియర్ కట్ గా రివీల్ చేస్తాను. అర్థమైంది కదా? సో ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. ఎందుకంటే నేను చెప్పిన 3 సెపరేట్ స్టోరీస్ కాదు, ఇన్ఫాక్ట్ ఈ 3 కూడా కనెక్టెడ్. సో ఎక్కడ కూడా మీరు డిస్ట్రాక్ట్ కాకుండా చూడడానికి ట్రై చేయండి. ఇంకో వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మనం తమిళనాడు టెంపుల్ రియాలిటీ గురించి మాట్లాడుకుందాం. అఫీషియల్ రికార్డ్స్ ప్రకారం తమిళనాడులో ఉన్న 36,000 పైగా గుళ్ళు, 56 మఠాలు, 17,021 స్పెసిఫిక్ ఎండోమెంట్స్, అలాగే 189 ట్రస్ట్. ఇవన్నీ కూడా ఆ తమిళనాడు గవర్నమెంట్ కంట్రోల్లోనే ఉన్నాయి. చూడగానే ఇది ఒక పర్ఫెక్ట్లీ ఆర్గనైజ్ సిస్టమ్ లా కనిపిస్తుంది కదా, కానీ వీటి రికార్డ్స్ ని మనం డీప్ గా చూస్తే చాలా అనుమానాలు వస్తాయి. మీకు ఒక చాలా ఇంట్రెస్టింగ్ కేసు గురించి చెప్తాను. 2018లో తమిళనాడులో 2.68 ఎకరాల్లో ఉండే ఒక టెంపుల్ కి సంబంధించిన పాండ్ అంటే చెరువు మాయమైపోయింది. గూగుల్ ఎర్త్ లో చూస్తే ఆ చెరువు అక్కడే ఉండేదనే ప్రూఫ్ ఉంది. సో ఇది నోటీస్ చేసిన ఒక రిటైర్డ్ పోలీస్ ఇన్స్పెక్టర్ కోర్టు దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు. అండ్ అప్పుడు తెలిసింది ఏంటంటే ఈ చెరువులో ల్యాండ్ ఏదైతే ఉందో అది ఎవరో ఆ గుడికి సంబంధించిన ట్రస్టీస్ ఒక ప్రైవేట్ వ్యక్తికి ట్రాన్స్ఫర్ చేశారు. అండ్ ఆ ప్లేస్ లో ఇప్పుడు రిపోర్ట్స్ ప్రకారం 26 రెసిడెన్షియల్ బిల్డింగ్స్ అలాగే 5 కమర్షియల్ బిల్డింగ్స్ వచ్చేసాయి. మొత్తం ఆక్రమణ జరిగిపోయింది. అండ్ ఇది నోటీస్ చేసిన యాక్టివిస్ట్ దీని మీద మల్టిపుల్ కేసెస్ ఫైల్ చేశారు. సో అప్పుడు 2018లో ఈ ఆక్రమించిన భూముల్ని వెనక్కి తీసుకురావాలని చెప్పి కోర్టు ఒక ఇన్స్పెక్షన్ కమిటీని వేసింది. అండ్ ఆ దెబ్బకి స్లోగా ఒక చాలా పెద్ద విషయం బయటపడింది. అదేంటో తెలుసా? మిస్ అయింది కేవలం 2 ఎకరాలు మాత్రమే కాదు, నిజానికి 47,000 ఎకరాల భూమి గుళ్ళకి సంబంధించింది మిస్ అయ్యాయి. అండ్ అప్పటి వరకు కూడా ఇది ఎవరికి తెలియదు, కనీసం నోటీస్ కూడా చేయలేదు. ఇంకా మద్రాస్ హైకోర్టు వెంటనే రెస్పాండ్ అయ్యి 1984 to 85 పాలసీ నోట్ ని చెక్ చేస్తే అందులో టెంపుల్ ల్యాండ్స్ అరౌండ్ 5.25 లక్షల ఎకరాలు అన్నట్టు రిజిస్టర్ అయ్యి ఉంది. కానీ 2019 to 20 పాలసీ నోట్ చూస్తేనేమో దానిలో కేవలం 4.78 లక్షల ఎకరాలే ఉంది. అంటే మనం ఇందాక చెప్పుకున్నట్టు 47,000 ఎకరాలు మిస్సింగ్. అండ్ అసలు దాని వాల్యూ ఎంత ఉంటుందో తెలుసా? కొన్ని వేల కోట్లు. ఈ ల్యాండ్ ఎక్కడికి వెళ్ళింది, ఎవరి అకౌంట్స్ లోకి వెళ్ళింది, దేని మీద ఇప్పటివరకు ఏ సమాధానం లేదు. ఇది చిన్న ఇష్యూ కాదు. ఇన్ఫాక్ట్ 1970s నుండి ప్రాపర్ గా ఎక్స్టర్నల్ ఆడిట్స్ అనేవి జరగట్లేదు. ఇవి రిపోర్ట్స్ లో ఉన్నాయి. దాని మీనింగ్ ఏంటంటే మనకి ఎగ్జాక్ట్ గా మన టెంపుల్స్ కి సంబంధించిన అసెట్స్ ఎన్ని ఉన్నాయి తెలియదు, జ్యువెలరీ ఎంత ఉంది తెలియదు, డిపాజిట్స్ అలాగే వాల్యుయేషన్ లో ట్రాన్స్పరెన్సీ లేదు. సో ఇలా తేరగా ఎంత ఆస్తి దోచుకోవడానికి రెడీగా ఉంటే గవర్నమెంట్ లో ఉండే వాళ్ళు కూడా దీన్ని ఎందుకు వదులుకుంటారు? ఇన్ని ఆస్తులున్నా మన గుళ్ళకి వచ్చే ఆదాయం సంవత్సరానికి ఎంత రిపోర్ట్ చేస్తున్నారో తెలుసా? దాదాపు 80 కోట్లు మాత్రమే. మన టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ కి అయ్యే ఖర్చు అలాగే ఆడిట్ ఫీజు అని చెప్పి గుళ్ళ నుండి ఎంత తీసుకుంటున్నారో తెలుసా? టోటల్ గా 120 కోట్లు. అంటే ఇక్కడ మన టెంపుల్స్ అనేవి 40 కోట్లు లాస్ లో నడుస్తున్నట్టు చూపిస్తున్నారు. లక్షల ఎకరాల భూములు, భక్తులు ఉన్న మన టెంపుల్స్ అసలు లాస్ లో ఎందుకు నడుస్తున్నాయి? ఈ క్వశ్చన్ కి ఆన్సర్ వెతుకుతున్న టైంలో ఇంకొక దుర్మార్గమైన కేసు బయటపడింది. తమిళనాడు వేదారణ్యంలో 17వ శతాబ్దం నాటి ఒక వేదారణ్యేశ్వర్ అనే గుడి ఉంది. ఇది శివుడి గుడి. ఆ గుడికి సంబంధించిన 23,000 ఎకరాల్లో అప్రాక్సిమేట్లీ 17,000 ఎకరాలు ప్రైవేట్ కల్టివేటర్స్ అలాగే సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉంది. ఇక్కడ గవర్నమెంట్ చేతిలో ఉందన్నాను కదా, టు బి ప్రిసైజ్ గవర్నమెంట్ టెంపుల్ భూములని లీజ్ కి తీసుకుంది. అండ్ ఆ లీజ్ ఎంత కడుతున్నారో తెలుసా? సంవత్సరానికి ఎకరానికి ₹2, 2 రూపీస్ పర్ ఇయర్ పర్ ఏకర్. ఇదే కాదు, ఇంకా ఉన్నాయి. చెన్నైలో బోట్ క్లబ్ ఏరియా ఉంటుంది అండ్ అది బాగా రిచెస్ట్ ఏరియా కూడా. అక్కడ ఉన్న గ్రౌండ్ ని రెంట్ కి తీసుకోవాలంటే అఫీషియల్ ఎవాల్యుయేషన్ ప్రకారం 37,500 కట్టాల్సి ఉంటుంది. కానీ వాటికి దగ్గరలోనే ఇంకొక 305 గ్రౌండ్స్ ఉన్నాయి. ఇవి శూద్ర టెంపుల్ కి సంబంధించిన ల్యాండ్స్ విచ్ ఆర్ అండర్ గవర్నమెంట్ కంట్రోల్. ఇవి టెంపుల్ ల్యాండ్స్ కావడం వల్ల గవర్నమెంట్ వీటికి ఛార్జ్ చేసేదంతో తెలుసా? కేవలం ₹3,000 మాత్రమే. ఇమాజిన్, మార్కెట్ వాల్యూ ప్రకారం టెంపుల్ గ్రౌండ్స్ ని రెంట్ కి ఇస్తే ఎంత రెవెన్యూ జనరేట్ అవుతుంది? వీళ్ళు ఇలా కావాలనే ఇలా ఎన్నో లక్షల ఎకరాలని ఎండగొడుతూ ఆదాయం రాకుండా చేస్తున్నారు. అండ్ ఇంక ఈ ఫండ్స్ ని మిస్యూజ్ చేసే విషయాలకు వస్తే ఈ గవర్నమెంట్ అఫీషియల్స్ ని బీట్ చేసే వాళ్ళు ఎవరు లేరన్నట్టు బిహేవ్ చేస్తారు. టెంపుల్ ఫండ్స్ తో టొయోటా కార్లు కొనుక్కుంటున్నారు. ఆల్సో దాని ఫ్యూయల్ కి కూడా డబ్బులు టెంపుల్ ఫండ్స్ నుంచే తీసుకుంటున్నారు. ఇంకొక కేసులో రిపోర్ట్స్ ప్రకారం పాణ్యనాగం టెంపుల్, అదే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ ఉంది. ఆ గుడి రూఫ్ అలాగే పిల్లర్స్ వీక్ అయిపోయాయని చెప్పి అక్కడ సప్తపదులు అలాగే ఇంజనీర్స్ అడ్వైస్ తో ఆ స్ట్రక్చర్ ని పడగొట్టి కొత్త రీకన్స్ట్రక్షన్ ప్లాన్ ని స్టార్ట్ చేశారు. అండ్ దాని ఎస్టిమేటెడ్ కాస్ట్ వచ్చేసి 90 లక్షలు. కానీ అప్పుడే కొత్తగా అపాయింట్ అయిన ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అంటే ఈవో ఆ కన్స్ట్రక్షన్ ని కావాలని ఆపించేసి తర్వాత అదే వర్క్ ని 10 కోట్లకి కోట్ చేశాడని తెలిసింది. అండ్ దీని మీద టెంపుల్ రైట్ గ్రూప్స్ కూడా క్వశ్చన్ చేశారు. 90 లక్షల్లో అయిపోయే దాన్ని 10 కోట్లకి
అలాగే ప్రపోజల్ పెట్టారు. అండ్ కీప్ దిస్ ఇన్ మైండ్, ఇది జస్ట్ ఒక్క టెంపుల్ విషయం మాత్రమే. ఇలా ఎన్ని టెంపుల్స్ లో చేశారు, ఎంత లూట్ జరిగింది, ఎన్ని కబ్జాలు జరిగాయి, ఇలా ఏ లెక్క లేదు. మన టెంపుల్స్ కి సరైన న్యాయం మర్యాద ఎక్కడ దొరకట్లేదు. కానీ ఎటొచ్చి వక్ఫ్ ఆస్తులు మాత్రం వీళ్ళు కాపాడడానికి ఈ సో కాల్డ్ సెక్యులర్ జాతి ముందుకు వచ్చేస్తారు. అండ్ దీనిలో ఈ తలపతి జోసెఫ్ విజయ్ గారు కూడా ఉన్నారు. ఈయన వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ ని రిజెక్ట్ చేశారు. ఇంకా కొన్ని పనులు చేశారు, అవన్నీ కాసేపట్లో మాట్లాడదాం. సో ఇలా మొత్తం డిఎంకే పార్టీ పవర్ లో ఉన్నప్పుడు సిస్టమాటిక్ గా మన టెంపుల్స్ ని, మన కల్చర్ ని, మన ఫెస్టివల్స్ ని నాశనం చేస్తూ వచ్చారు. సో ఇప్పుడు ఇంత దారుణమైన స్థితిలో మన టెంపుల్స్, మన వ్యవస్థలు ఉంటే వీటిని కరెక్ట్ చేసే వాళ్ళు ఎవరున్నారు? డిఎంకే అయితే పోయింది. అసలు ఆయనకి చేసే ఉద్దేశాలు ఉంటాయి అనుకుంటున్నారా? తలపతి విజయ్ మంచి మాస్ ఇమేజ్, హ్యూజ్ ఫాలోయింగ్, అలాగే పబ్లిక్ నుండి కూడా చాలా హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్న ఒక నాయకుడు. ఏదో ఒక మార్పు ఖచ్చితంగా తీసుకొస్తారనే నమ్మకంతోనే ప్రజలు ఆయన్ని గెలిపించారు. అలా టోటల్ గా 108 సీట్స్ గెలిచి ఆయన పార్టీ ఒక సింగిల్ లార్జెస్ట్ పార్టీలా ఎమర్జ్ అయింది. సో ఇప్పుడు పాలిటిక్స్ లో నెక్స్ట్ ఫేజ్ స్టార్ట్ అయిపోయింది ఐడియాలజీ పరంగా. అండ్ ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే కాంగ్రెస్ కూడా సపోర్ట్ ఇస్తుంది. సో న్యాచురల్లీ జనాల్లో క్వశ్చన్ స్టార్ట్ అయిపోతాయి. ఎందుకంటే ఇదివరకు కూడా విజయ్ తన ఐడియాలజీ ఏంటి అనేది ట్రైలర్ మనకి చూపించేశారు. మన దేశ భద్రతకి సంబంధించిన CAA, ఈ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్, ఏదైతే ఈ ఇల్లీగల్ ముస్లిం ఇమిగ్రెంట్స్ ని తరిమి కొట్టడానికి బీజేపీ తీసుకొచ్చిందో దాన్ని ఈయన రిజెక్ట్ చేశారు. అలాగే ఇందాక నేను అన్నట్టు వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ పైన కూడా ఆబ్జెక్షన్స్ రైజ్ చేశారు. మరి ఇలాంటి వాటి మీద సెక్యులరిజం చూపించిన విజయ్ గారు ఇంత అన్యాయానికి గురవుతున్న తమిళనాడు టెంపుల్స్ విషయం మీద ఏమైనా చేయబోతున్నారా ఆర్ చేస్తారా? అంటే గవర్నమెంట్ కంట్రోల్లో ఉన్న టెంపుల్స్ మీద, వాటి అడ్మినిస్ట్రేషన్ మీద ఏమైనా ఇండిపెండెంట్ ఆడిట్ చేస్తారా? 47,000 ఎకరాలు మిస్సింగ్ కదా, వాటి మీద ఇన్వెస్టిగేషన్ చేస్తారా? టెంపుల్ ఫండ్స్ మీద ట్రాన్స్పరెన్సీ తీసుకొస్తారా? లేదా యాజ్ యూజువల్ గా ద్రవిడియన్ పాలిటిక్స్ చేసిన లాగానే ఈయన కూడా మరి ఆయన నమ్మకాలని ముందు పెట్టి దీన్ని కూడా వెనకాల పడేస్తారా? మక్కలై పిరిக்கும் సనాతనం నిశ్చయం ఒழிக்கப்பட வேண்டும். நன்றி, వణకం. జనాలు గెలిపించడం అయితే చేశారు, కానీ రియల్ టెస్ట్ అనేది ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. మరి ఈ టెంపుల్స్ లో ఇన్ని ఇష్యూస్ జరుగుతున్నప్పుడు ఏపీలో ఉన్న వాళ్ళు కానీ, అటు తమిళనాడులో ఉన్న వాళ్ళు కానీ వీటి గురించి మాట్లాడుతున్నారా? లేదు. కానీ అందరూ ఫోకస్ చేసేది ఏంటి అంటే విజయ్ వర్సెస్ పవన్ కళ్యాణ్. వీటి మీద వేల కొద్ది మీమ్స్, ట్రోల్స్, కంపారిజన్స్, ఈ పనికిమాలిన పనులన్నీ చేస్తూ రియల్ ఇష్యూస్ ని చాలా తెలివిగా డైవర్ట్ చేస్తున్నారు. అసలు నిజానికి ఇలా పవన్ కళ్యాణ్ గారిని అండ్ విజయ్ ని కంపేర్ చేయడమే తప్పు. మన ఆంధ్ర అలాగే తమిళనాడు పరిస్థితులు చాలా వేరువేరుగా ఉంటాయి. పక్క రాష్ట్రంలో అక్కడ ఒక పార్టీ పెట్టి విజయం సాధించి ముఖ్యమంత్రి అవ్వగానే మన ఆంధ్రప్రదేశ్ లో చాలా మంది మీరు కూడా అలా చేసి ఉండాల్సిందని చెప్పి నాకు తెగ మెసేజ్లు పంపిస్తా ఉన్నారు. ఊళ్ళో పెళ్లికి ఏదో హడావుడి ఉంటారు కదా, అరే ఆంధ్రప్రదేశ్ పరిస్థితులు వేరు. తమిళనాడులో కొన్ని దశాబ్దాలుగా ఈ గ్యాప్ అనేది ఉండిపోయింది, డిఎంకేకి అగేన్స్ట్ గా ఎవడు లేక. అండ్ విజయ్ వచ్చేసరికి అతనికి అది చాలా ప్లస్ అయింది. ఇంకా ఆంధ్రప్రదేశ్ పరిస్థితిని చూసుకుంటే ఇక్కడ ఆల్రెడీ వైఎస్ఆర్, జగన్, చంద్రబాబు లాంటి స్ట్రాంగ్ ఫ్యామిలీస్ ఉన్నాయి. వీళ్ళకి చాలా స్ట్రాంగ్ ఓట్ బ్యాంక్స్, అలాగే కాంపిటీషన్ కూడా ఉంది. అండ్ పవన్ కళ్యాణ్ గారు పాలిటిక్స్ లోకి వచ్చినప్పుడు ఎటువంటి పవర్ లేదు ఆయనకి, అండ్ ఎటువంటి సపోర్ట్ సిస్టమ్ కూడా లేదు. అండ్ ఏళ్ల కొద్ది స్ట్రగుల్, అవమానాలు, పర్సనల్ అటాక్స్, అండ్ స్టిల్ 2024లో ఆయన మ్యాసివ్ పొలిటికల్ ఇంపాక్ట్ ని క్రియేట్ చేశారు. అండ్ విజయ్ గారికి అదే బ్లూ ప్రింట్ గా మారింది. సో వీళ్ళిద్దరిని కంపేర్ చేయడం అనేది చాలా రాంగ్. అయినా సరే ఎందుకు జనాలు ఈ కంపారిజన్ నెరేటివ్ ని పుష్ చేస్తున్నారో తెలుసా? రీజన్ నెంబర్ 1, జగన్ మోహన్ రెడ్డి. 2024 ఎలక్షన్స్ లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చాలా దారుణంగా ఓడిపోయారు. సో అప్పుడు జనాలు జగన్ గారిని అలాగే వాళ్ళ పార్టీని చాలా దారుణంగా ట్రోల్ చేశారు. సో ఇప్పుడు అదే పార్టీ వాళ్ళు రివెంజ్ తీర్చుకోవడం కోసం విజయ్ సక్సెస్ ని కావాలని పవన్ కళ్యాణ్ గారికి అగేన్స్ట్ గా మార్చి ఒక నెరేటివ్ ని బిల్డ్ చేశారు. మీరు కావాలంటే సోషల్ మీడియా ట్రెండ్స్ ని అబ్జర్వ్ చేయండి, మీకే క్లారిటీ వచ్చేస్తుంది. తమిళనాడులో ఎన్ని రిఫార్మ్స్ చేయాలో తెలుసా? అసలు ఎన్ని ఇష్యూస్ ఉన్నాయో తెలుసా? కానీ వాటన్నిటిని డైవర్ట్ చేస్తూ ఈ కంపారిజన్స్ తీసుకొస్తుంటే జనాలు కూడా అంతే స్టూపిడ్ గా ఈ ఫ్యాన్ వార్స్ లో ఇన్వాల్వ్ అయిపోయి రియల్ ప్రాబ్లమ్స్ కూడా పక్కన పడేస్తున్నారు. ఇది ఎక్కడ కూడా ఆర్గానిక్ డిబేట్ లా అనిపించట్లేదు. ఇన్ఫాక్ట్ ఇది ఒక నెరేటివ్ బిల్డింగ్ అనిపిస్తుంది. జరగాల్సిన డిస్కషన్ పాలసీస్ మీద, టెంపుల్ రిఫార్మ్స్ మీద, వాటి అడ్మినిస్ట్రేషన్ ట్రాన్స్పరెన్సీ మీద అయితే డిస్కషన్స్ జరిగేది మాత్రం ఫ్యాన్ వార్స్ మీద, హీరో కంపారిజన్స్ మీద, అలాగే ఎమోషనల్ పాలిటిక్స్ మీద అయిపోయింది. అండ్ ఇదే మ్యానిపులేషన్. లీడర్ ని జడ్జ్ చేయాలంటే పాలసీస్ ని బట్టి, వాళ్ళ డెసిషన్స్ బట్టి, అలాగే వాళ్ళ యాక్షన్స్ బట్టి చేయాలి, కానీ వాళ్ళ ఇమేజ్ బట్టో లేదా ట్రెండ్స్ బట్టో లేదా హైప్ బట్టో కాదు. ఇలాంటి హీరో వర్షిప్స్ అలాగే చిల్లర కంపారిజన్స్ తో మన సిస్టమ్ ని మార్చలేం. రియల్ ఇష్యూస్ ఏంటో తెలుసుకుని అందరూ అవేర్నెస్ తో క్వశ్చన్ చేసినప్పుడే లీడర్స్ కూడా వాటి మీద ఫోకస్ పెడతారు. గుర్తుపెట్టుకోండి. సో ఇది తమిళనాడు, ఆంధ్ర పరిస్థితి. ఇప్పటి నుండి అయినా సరే అందరూ తెలివిగా వ్యవహరిస్తారని అనుకుంటున్నాను. ఈ వీడియోని ఖచ్చితంగా అందరికీ షేర్ చేయండి. ఈ డేటా అందరికీ చేరాలి.
అండ్ మన ఆంధ్ర మీద కూడా నేను ఫోకస్ చేసి త్వరలోనే ఒక వీడియో చేస్తాను. సో ఈలోపు ఈ వీడియోని లైక్ చేసి మీ ఒపీనియన్ని కూడా కామెంట్ చేసి ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. మరొక వెల్ రీసెర్చ్డ్ కంటెంట్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్ అండ్ ఎస్ మర్చిపోయాను, వేదిక్ సిరీస్ని ఈ ఛానల్లో కాకుండా కొత్త ఛానల్ అయిన జూమ్డ్ బియాండ్లో స్టార్ట్ చేస్తున్నాను. అండ్ ఆ ఛానల్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ నాతో పాటు చెప్పండి, భారత్ మాతాకి జై.